ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం కాంట్రాక్ట్ లెక్చరర్స్ ను ఈ నెలాఖరులోగా రెగ్యులరైజ్ చేస్తామని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థను మరింత పటిష్టం చేస్తామన్నారు. ఇక కేజీ టు పీజీ ఉచిత విద్యను దశల వారీగా అమలు చేస్తామని చెప్పారు కడియం. కాంట్రాక్ట్ లెక్చరర్స్ రెగ్యులరైజేషన్ పై సర్కార్ క్లారిటీ ఇచ్చింది. ఈ నెలాఖరులోగా క్రమబద్ధీకరణ కంప్లీట్ చేస్తామన్నారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. రోస్టర్ పాయింట్ల ఆధారంగా ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేస్తామన్నారు. వరంగల్ జిల్లాలో జరిగిన విద్యాశాఖ సమీక్షా సమావేశంలో కీలక నిర్ణయాలు ప్రకటించారు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి. కేజీ టు పీజీ ఉచిత విద్యలో భాగంగా ఈ ఏడాది ప్రారంభించే 250 గురుకులాల్లో కొత్తగా 7,500 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామన్నారు. వచ్చే ఏడాది కొత్త జూనియర్, కొత్త డిగ్రీ కాలేజీలకు అనుమతులు మంజూరు చేసి స్టాఫ్ రిక్రూట్మెంట్ చేస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ పెంచే కార్యక్రమం, మరొక వైపు పెద్ద ఎత్తున గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసి ఉచిత విద్యతో పాటు పేద బడుగు బలహీన వర్గాల బిడ్డలకు నాణ్యమైన విద్యను అందించే కార్యక్రమం. సర్కార్ స్కూళ్ల మాదిరిగానే ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోనూ మధ్యాహ్న భోజనం స్టార్ట్ చేస్తామన్నారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు శాతాన్ని ఇకపై బయోమెట్రిక్ విధానంలో నమోదు చేస్తామన్నారు. విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అధికారులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. తెలంగాణలో స్కూల్ ఎడ్యుకేషన్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, కాలేజ్ ఎడ్యుకేషన్, యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కూడా ముందు పటిష్టపరిచి ఆ తర్వాత ఎక్స్పాన్షన్ పోవాలనే ఆలోచనతోనే ప్రభుత్వం ముందడుగు వేస్తున్న విషయాన్ని కూడా మీద దృష్టికి తీసుకొస్తున్నాను. మనందరం కూడా ప్రణాళికాబద్ధంగా సమన్వయంతో అందరి భాగస్వామ్యంతో కలిసి పనిచేసినట్లయితే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయనేది నా ఆలోచన. అందుకు మీరందరూ కూడా సహకరించాలి. బడిబాట కార్యక్రమంపై సమీక్ష జరిపిన ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సర్కారీ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.